గోల్డ్ బాక్స్ తెలుసా నీకు? గోల్డ్ బాక్స్. ఏ ఎవరా గోల్డ్ బాక్స్ దొంగతనం చేసింది? ఏ హలో డిఎస్పీ గారు, గోల్డ్ బాక్స్ దొంగతనం చేస్తారు. గోల్డ్ బాక్స్, గోల్డ్ బాక్స్. హలో హలో బాస్. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ గోల్డ్ బాక్స్. సుష్మిత కొనిదల గారు నమస్తే మేడం. సినిమా మీద ఉండేటువంటి ప్యాషన్ తో బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ని మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. మరి వారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూద్దాం. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. వీడియో కమ్ హియర్ బాస్. స్వయం కృషి ఆ రక్తంలోనే ఉంది. తండ్రి బాటలోనే తనకు తానుగా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ కాస్ట్యూమ్ డిజైనర్ నుండి ఇప్పుడు ప్రొడ్యూసర్ వరకు తనకు తానుగా ఎదిగిన విజయ ప్రస్థానం మన సుస్మిత కొనిదెల గారిది. సినిమా చుట్టూనే పెరిగి సినిమానే ప్రొఫెషన్గా ఎంచుకున్నారు. నెఫ్ట్ అండ్ లండన్లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి అటు చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, అలాగే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలకు ది బెస్ట్ లుక్స్ డిజైన్ చేసి మెగా ఫ్యాన్స్ తోనే కాదు అందరితో సూపర్ అనిపించారు. నిర్మాతగా మారాలన్న ఆలోచన రాగానే తొందర పడలేదు. స్వయంగా నేర్చుకోవడం తండ్రి నేర్పిన పాఠం. అందుకే గోల్డ్ బాక్స్ సంస్థను మొదలుపెట్టి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఓటీటీలోకి ఎంటర్ అయ్యారు. మెగా బ్రాండ్ ఉన్నా కూడా తనదైన బ్రాండ్ కోసం కష్టపడ్డారు. వరుస వెబ్ సిరీస్లతో గోల్డ్ బాక్స్ సంస్థకు ఒక గుర్తింపు వచ్చేలా కృషి చేశారు సుష్మిత గారు. ఇప్పుడు నాన్న చిరంజీవి గారిని ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ అందుకుని మెగా ప్రొడ్యూసర్ గా మన శంకరవరప్రసాద్ గారిని పండగకి తీసుకువస్తున్నారు. డిగ్రీలు కాలేజీలో చేసిన నిజాయితీగా ఒక్కో మెట్టు కష్టపడుతూ ఎక్కడం మాత్రం మెగాస్టార్ దగ్గరే నేర్చుకున్నారు. ఇప్పుడు నిర్మాతగా బ్లాక్ బస్టర్ అందుకుని సరికొత్త ప్రయాణం స్టార్ట్ చేసేందుకు సిద్ధమైన మా అన్నగారి కూతురు మెగా ప్రొడ్యూసర్ సుస్మిత కొనిదెల గారికి విషింగ్ ఆల్ ది సక్సెస్. కంగ్రాచులేషన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుకి తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కనక వర్షం కురిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము.